जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यामुनतीर वनचारि। यामुनतीर वनचारि। जय जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम మొదటి స్కందం
రెండవ అధ్యాయం 3వ శ్లోకం పదపాఠం చూద్దాం. యః స్వానుభావం అఖిల శృతి సారమేకం అధ్యాత్మ దీపం అతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయా ఆహ పురాణ గుహ్యం తం వ్యాససూనుం ఉపయామి గురుం మునీనాం యస్వానుభావమఖిల శృతిసారమేకం యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోందం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం చదువుతారా? ప్రయత్నం చేయండి, పర్వాలేదు. యః సానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. మాతాజీలో ఎవరిని చూస్తారా? చదువు. యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం
తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఏమన్నారా? ప్రతిపదార్థములు. యహ ఎవరైతే స్వానుభావం స్వయము అనుభూతమునర్చుకునే అఖిల సమస్త శృతి వేదముల సారమేకం సారమైనటువంటి అధ్యాత్మ దివ్యమైన దీపము అతి తితీర్షతాం తరించుటకు అభిలషించు తమోంధం సంసార గాఢాంధకారమును సంసారిణాం విషయాసక్తులకు జనులు కరుణయ నిర్హేతుక కరుణ గలవాడై ఆహ చెప్పెను పురాణమును గుహ్యం అతి రహస్యమైన తం ఆయనకు వ్యాససూనం దేవదేవుని తనయుడైన వ్యాసదేవుని తనయుడైన ఉపయామి నమస్కరిస్తున్నాను గురువు మునీనా మహామునులకు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. వ్యాసదేవుని తనయుడు మరియు మునులందరికీ గురువర్యుడు అయిన శ్రీ సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనము. అంధకార బంధురమైన సంసారమును తరించడానికి తీవ్ర ప్రయత్నం చేసే సంసారుల పట్ల కరుణాపూర్ణుడైన అతడు వేదజ్ఞాన సారమైన ఈ పురాణ గుహ్యమును తాను స్వయముగా అనుభూతమునర్చుకున్న తరువాత పలికి ఉన్నాడు. భాష్యం. శ్రీమద్భాగవతం యొక్క సంపూర్ణ ఉపోద్ఘాతమును శ్రీ సూత గోస్వామి ఈ ప్రార్థనా శ్లోకములో సారాంశముగా పలుకుతూ ఉన్నాడు. పూర్వమే చెప్పబడినట్లు శ్రీమద్భాగవతము వేదాంత సూత్రాలకి సహజ అనుబంధ వ్యాఖ్యానమై ఉన్నది. వేదజ్ఞానపు సారాంశాన్ని జనులకు అందించాలనే ఉద్దేశంతోనే వేదాంత సూత్రములో వ్యాస మహర్షిచే రాయబడ్డాయి. అలాంటి సారము యొక్క సహజ భాష్యమే శ్రీమద్భాగవతం. శ్రీల సుఖదేవ గోస్వామి వేదాంత సూత్రములలో నిష్ణాతుడైన ఆచార్యుడు. అందుచేత వేదాంత సూత్రాలకు వ్యాఖ్యానమైన శ్రీమద్భాగవతమును కూడా అతడు స్వయంగా అనుభవం చేసుకున్నాడు. తమస్సును దాటడానికి విఫలయత్నాలు చేస్తున్న భ్రాంతిమయులైన సంసారుల పట్ల తనకు గల అపార కరుణను తెలియజేయడానికే అతడు ఈ రహస్య జ్ఞానాన్ని తొలిసారిగా పలికాడు. భౌతిక భావనాపరుడైన మనిషి ఆనందమయుడు కాలేడని వాదించడంలో ఎలాంటి అర్థము లేదు. ఎందుకంటే ఘనుడైన బ్రహ్మదేవుడు కానీ లేదా అతి సామాన్యమైన చీమ కానీ ఏ భౌతిక జీవి అయినా ఆనందాన్ని కలిగి ఉండలేదు. భౌతిక భావనాపరుడైన మనిషి ఆనందమయుడు కాగలడని వాదించడంలో ఎలాంటి అర్థం లేదు. ఎందుకంటే ఘనుడైన బ్రహ్మదేవుడు కానీ లేదా అతి సామాన్యమైన చీమ కానీ ఏ భౌతిక జీవి కూడా ఆనందాన్ని కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం శాశ్వత ప్రణాళికలను చేస్తున్నా ప్రకృతి నియమాల కారణంగా వారి ప్రయత్నాలన్నీ భంగపడుతున్నాయి. కనుకనే భౌతిక జగము భగవానుని సృష్టిలో అంధకార బంధురమైన ప్రాంతముగా వర్ణించబడింది. అయినా దుఃఖభాగులైన సంసారులు బయటపడాలనే కేవల ఇచ్ఛ ద్వారా ముక్తిని పొందగలరు. కానీ దురదృష్టవశాత్తు మూర్ఖత్వంతో వారు ఈ జగత్తు నుండి బయటపడడానికి కోరుకోవడం లేదు. కనుకనే వారు ముళ్లను కూడి ఉన్న ఆకులను తినే ఒంటితో పోల్చబడ్డారు. రక్తంతో కలిసి ఉన్న ఆకులను తినడంలో ఇష్టాన్ని కలిగిన ఒంటె తాను రుచి చూస్తున్నది తన రక్తమే అని మరియు ఆ కార్యములో తన నాలుక గాయపడుతున్నదని మూర్ఖత్వ కారణముగా తెలుసుకోలేదు. అదే విధముగా సంసారులకు సైతము తమ రక్తమే మకరందముగా అనిపిస్తుంది. తాము సృష్టించిన వాటి చేత నిరంతరము క్షోభకు గురి అవుతున్నా వాటి నుండి బయటపడడానికి వారు ప్రయత్నించరు.
అలాంటి వారే కామ్యకర్మరతులు అని పిలువబడతారు. అటువంటి లక్షలాది కామ్యకర్మరతులలో కొందరు మాత్రమే తమ కామ్యకర్మలలో అలసట చెంది పద్మవ్యూహం లాంటి భౌతికత్వం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి బుద్ధిమంతులు జ్ఞానులు అని పిలువబడతారు. అలాంటి జ్ఞానుల కోసమే వేదాంత సూత్రములు ఉద్దేశించబడి ఉన్నాయి. కానీ భగవంతుని అవతారమైన శ్రీల వ్యాసదేవుడు అధర్మవర్తనులచే వేదాంత సూత్రములు దుర్వినియోగం అవుతాయని దూరదృష్టితో చూడగలిగినందున స్వయంగా వేదాంత సూత్రాలకి అనుబంధంగా భాగవత పురాణాన్ని రాసి ఉన్నాడు. శ్రీమద్భాగవతము బ్రహ్మసూత్రాలకు మొదటి భాష్యముగా నిర్ధారించబడి ఉన్నది. శ్రీల వ్యాసదేవుడు ఆ విధముగా వేదాంత సూత్రాలపై భాష్యాన్ని రచించి ఆధ్యాత్మికముగా ముక్త స్థితిలో ఉన్నటువంటి తన పుత్రుడైన భావిస్తూ కించపరిచారు. శ్రీమద్భాగవతానికి విరుద్ధముగా మాయావతులు చేసే అలాంటి అభూత ప్రచారము చేత ఎవరూ కూడా మోసపోకూడదు. దివ్య గ్రంథమైన శ్రీమద్భాగవతం ఒక్కటే భవరోగము నుండి సంపూర్ణముగా ముక్తులైనటువంటి పరమహంసలకు ఉద్దేశించబడినదని ఆరంభ విద్యార్థి ఈ ఉపోద్ఘాత శ్లోకం ద్వారా తెలుసుకోవాలి. శంకరాచార్యులు దేవదేవుడైన నారాయణుడు ఈ భౌతిక జగత్తుకు పరమైన వాడని అంగీకరించినా ఆయన అనుయాయులు మాత్రము ఆ దేవదేవుని పట్ల అసూయను కలిగి ఉన్నారు. కనుక అట్టి అసూయాగ్రస్త మాయావాదులు శ్రీమద్భాగవతాన్ని తాకడానికైనా అర్హులు కాదు. కానీ భౌతికత్వము నుండి ముక్తిని పొందాలనే తీవ్ర శ్రద్ధను కలిగిన వారు మాత్రం ఈ శ్రీమద్భాగవత ఆశ్రయాన్ని పొందవచ్చు. ముక్త పురుషుడైన శ్రీల సుఖదేవ గోస్వామి చేత ఈ శ్రీమద్భాగవతం పలకబడటమే అందులకు కారణం. శ్రీమద్భాగవతము ఆధ్యాత్మిక జ్యోతి వంటిది. దీని సహాయంతో బ్రహ్మము, పరమాత్మ మరియు భగవానులుగా వివిధ స్థాయిలలో అనుభవానికి వచ్చే పరతత్వాన్ని మనుషుడు సంపూర్ణముగా తెలుసుకోగలడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాస స్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అసలు శ్రీమద్భాగవతం అంటే ఏమిటి? శ్రీమద్భాగవతం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? శ్రీమద్భాగవతం అంటే అదొక పుస్తకం పేరా? భగవద్గీత ఎలాగైతే ఒక పుస్తకం పేరో అలాగే భాగవతం కూడా ఒక పుస్తకం పేరు, అంతేనా? ఏమైనా విశేషం ఉందా అందులో? భగవంతుడి నుంచి అవును, ఇంకా అవును, కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణ భక్తుల యొక్క కథలు. ఇక్కడ చెప్తున్నారు మనకి. చూడండి, మనిషి ఆనందంగా ఉండాలంటే మొట్టమొదట మనం ఎవరినైతే చూస్తున్నామో, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. నేను మీలో చూసేది, మిమ్మల్ని చూసేది ఎవరిని చూస్తున్నానో, నన్ను మీరు చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నారు ఇక్కడ? అంటే చూసేది ఏమిటి? దేన్ని చూస్తున్నాం మనం? శరీరాన్ని చూస్తున్నారు, అంతే కదా? అంతేనా? మరి ఈ శరీరం ఎప్పటి వరకు ఆకర్షణీయంగా ఉంటుంది? ఏమున్నంత వరకు. ఇప్పుడు ఇదే శరీరం ఎంత ప్రపంచంలోనే విశ్వసుందరి అయినా అనుకుందాం, విశ్వసుందరి శరీరం అనుకుందాం, మిస్ యూనివర్స్ ఏదంటారు కదా, శరీరం అనుకుందాం. ఆ శరీరం ఎంత ఆకర్షణీయమైనటువంటిదైనా సరే మరణించిన తర్వాత ఎవరైనా సరే దాని పట్ల ఆసక్తి చూపిస్తారా? ఆ శరీరం పట్ల మరణించిన తర్వాత ఆ విశ్వసుందరి యొక్క శరీరం పట్ల ఎవరైనా ఆకర్షితులు అవుతారా? ఎందుకు ఎవరు? కారణం, తేడా ఏమిటి?
జీవించి ఉండడానికి మరణించడానికి ఏమిటి వ్యత్యాసం? ఆ శరీరంలో అప్పటి వరకు ఆ శరీరానికి ఆకర్షణ కల్పించినటువంటిది ఏదో అందులో లేదు ఇప్పుడు. అంటే వాస్తవానికి శరీరానికి ఆకర్షణ కల్పించేది ఏమిటి? శరీరమా లేకపోతే ఏమిటి? ఆత్మ. చూడండి, అంటే ఒక శరీరం ఆకర్షణీయంగా ఉంది అంటే అది శరీరం యొక్క గొప్పతనం కాదు, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క గొప్పతనం. కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడేమవుతుంది? శరీరం అందవికారంగా అది వెంటనే ఏమవుతుంది? కుళ్ళిపోవడం మొదలవుతుంది. అంతే కదా? ఎవరైనా చనిపోయారంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, అంతే కదా? ఎందుకంటే కలియుగం అంటేనే అంతా నిలవైపోయిన తినడమే మనకు అలవాటు అనమాట. అంతే కదా? అందరూ కూడా ప్రతి ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఉంటుంది. లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఫ్రిడ్జ్ లేని వాళ్ళు చెప్పండి. అసలు మనం తినేటువంటి కూరగాయలు, పండ్లు ఏవైతే ఆహారం ఉన్నాయో అవి ఎప్పుడో ఎక్కడ కాసాయో మనకు తెలియదు, ఎప్పుడు కాసాయో తెలియదు, ఎన్నాళ్ళ పాటు ప్రయాణించాయో తెలియదు. మార్కెట్లోకి వచ్చాక వాటిని ఎన్నాళ్ళు ఏ విధంగా అయితే శవం కుళ్ళిపోకుండా వాటిని ఫ్రిడ్జ్లో పెడతారో అలాగే ఆ కూరగాయలని ఎంతకాలం పాటు నుంచి రోజు నిగనిగలాడుతూనే ఉంటాయి. మీరు చూడండి, బజార్లోకి వెళితే ఈ రోజుల్లో కూరగాయలు అన్నీ కూడా నిగనిగలాడుతూ ఉంటాయి. కెమికల్స్ కొడతారు వాటికి ప్రతిరోజు. అర్థమవుతుంది కదా? మనకు చెట్టుకు కాసిన పండు ఏదైనా ఉందనుకోండి, అది పండిన తర్వాత 2 రోజుల్లో కుళ్ళిపోతుంది. కానీ అమ్మేవాడి దగ్గర మాత్రం అది వారం రోజులైనా అలాగే ఉంటుంది. ఏమిటో రహస్యం? ఏమైనప్పటికీ మరి ఈ విధంగా కలియుగంలో ప్రతిదీ కూడా నిలవైంది తిని 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 చివరికి మన శరీరం కూడా వెంటనే అది కాల్చట్లేదు అనమాట. దాన్ని కూడా నిలవబెట్టాల్సి వస్తుంది, అంతే కదా? దాన్ని కూడా 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో దాన్ని ఏసీ బాక్స్లో పెట్టి అప్పుడు దాన్ని ఇది చేస్తారు. ఏమైనప్పటికీ దాన్ని ఎంత తాజాగా ఉంచాలని ప్రయత్నం చేసినా కూడా ఎందుకని అది ఆకర్షణ కోల్పోతుంది? ఏమిటి ఆకర్షణ? ఆత్మ నుంచి వస్తుంది. ఆకర్షణ శరీరానికి కాదు, ఆకర్షణ ఆత్మ నుంచి వస్తుంది. అందుకే మనం శరీరాన్ని ఎంత అలంకరించుకున్నా, లేకపోతే అనేక రకాల మనం వస్త్రధారణలు, లేకపోతే మనకి రకరకాల మేకప్లు, రకరకాల హెయిర్ స్టైల్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ అసలు ఇంతకీ వ్యక్తిలో ఆకర్షణ కారణమైనటువంటి ఆత్మ. చూడండి, ఆత్మ శరీరం చెడిపోయింది అనుకోండి, శరీరం ఎంత గొప్పవాడి శరీరం అయినా సరే అది ఎందుకు పనికిరాదు. మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు చూడండి, పెద్ద పెద్ద కోటీశ్వరులు, క్రికెట్ ఆటగాళ్ళు, లేకపోతే సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ శరీరంలో ప్రతి అవయవానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటారనమాట. మైకేల్ జాక్సన్ అని ఒకడు ఉండేవాడు, వాడు తన ముక్కుకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు ఎన్నో కోట్ల డాలర్లు. చూడండి, అర్థమైంది కదా? కానీ ఏం లాభం? వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఎవరు తీసుకుంటారు? వెళ్ళిపోయిన తర్వాత వచ్చే డబ్బులు ఏమిటిది? ఎవరికి ప్రయోజనం అవుతుంది చెప్పండి? కాబట్టి అసలైన ఆకర్షణ ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అందుకే మన వైదికమైనటువంటి సంస్కృతిలో దేనికి ప్రాముఖ్యతను ఇచ్చేవారంటే వ్యక్తి యొక్క గుణానికి ఇచ్చేవారు అన్నమాట ప్రాముఖ్యత. వ్యక్తి యొక్క గుణానికి, వాడి యొక్క వ్యక్తిత్వానికి, వాడికి ఉన్నటువంటి నైతిక విలువలకు, వాడి యొక్క విద్య, వాడిలో ఉన్నటువంటి లక్షణాలకు విలువనిచ్చేవారు తప్ప శరీరాన్ని చూసి ఎవరు కూడా ఇది చేసేవారు కాదనమాట. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, ఈ రోజుల్లో వివాహ సంబంధాలు కలుపుకునే ముందు ఏం చేస్తారు? ఫోటోలు చూస్తారనమాట. స్త్రీ పురుషులు ఎలా ఉన్నారు, ఎంత ఎత్తున్నారు, ఎంతలా ఉన్నారు, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, లేకపోతే ఇవన్నీ చూస్తారు. కానీ పూర్వం అలా చూసేవారు కాదు. శరీరాన్ని అయితే మనం చూస్తున్నాం, కానీ అసలైనది శరీరం కాదు కదా. అసలు వ్యక్తి ఎవరు? లోపల ఉన్నటువంటి ఆత్మ. మరి ఆత్మ గురించి మనకి ఎలా తెలుస్తుంది? అందుకే ఒక శాస్త్రం ఉంది, జ్యోతిష్య శాస్త్రం. సరే, వాడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ సమయంలో పుట్టాడు, ఏ తేదీని పుట్టాడు, వివరాలు తీసుకుంటే అసలు వీడు లోపల ఉన్నవాడు ఎలాంటి వాడో తెలుస్తుంది. అర్థమవుతుంది కదా? కానీ ఆధునిక సమాజం అంతా కూడా ఇందులో కూరుకుపోయి ఉందంటే ఆత్మ గురించి ఎవరికి తెలియదు. ఆత్మని ఎప్పుడూ మర్చిపోయాం మనం. ఎవరికి వాడు ఏమనుకుంటున్నాడు? నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి శరీరాన్ని అలంకరించుకోవడంలోనే మొత్తం జీవితం అంతా అయిపోతుంది. కానీ ఎంత అలంకరించుకున్నా ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, అంతే కదా. చాలామంది చూస్తాం డైటింగ్ చేస్తుంటారు, చాలా అంటే ఏం తినాలి ఏం తినకూడదు న్యూట్రిషనిస్ట్ ఉంటారు. న్యూట్రిషనలిస్టులు అంటే ఎవరు? వాళ్ళు ఏమేమి తినాలి చెప్తారు. రోజుకి మీరు ఈ సమయంలో ఇది తినండి, ఆ సమయంలో అది తినండి, ఈ సమయంలో ఇది తినండి. రోజంతా తినడమే ఉంటుందన్నమాట. వాళ్ళు చెప్పేది మనం అనుసరించాలి చూస్తే. ఎంత ఇవన్నీ స్వీకరించినా అంతిమంగా ఈ శరీరాన్ని వదిలేయాలా లేదా చెప్పండి? శరీరాన్ని వదిలేయాల్సిందే. అంతేగాని మనం ఏదో కష్టపడి చాలా ఖరీదైనటువంటి ఆహారాన్ని తిన్నాం కదా అని చెప్పి శరీరం
ఒక 4 యుగాల పాటు ఉంటుందో ఏమన్నా? ఉండదు. మరి ఈ ఆత్మ ఏదైతే ఉందో, మన శరీరం దేంతో తయారైంది అంటే పంచభూతాలతో తయారైంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అలాగే సూక్ష్మ శరీరం ఒకటి ఉంది లోపల. ఆ సూక్ష్మ శరీరం దేంతో తయారైంది? మనసు, బుద్ధి, అహంకారం. ఇవి శరీరానికి సంబంధించి. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ దేంతో తయారైంది? సత్, చిత్, ఆనంద అనేటువంటి వాటితో. సత్ అంటే ఏమిటంటే ఎగ్జిస్టెన్స్ అనమాట, ఎటర్నిటీ అని చెప్పుకుంటాం, శాశ్వతత్వం. ఆత్మ యొక్క లక్షణం ఏమిటంటే 3 సచ్చిదానంద అని చెప్పన్నారు. చాలాసార్లు మరి వింటూ ఉంటాం సచ్చిదానంద అనేది పేరు పెట్టుకుంటారు, కానీ దాని అర్థం ఎవరికి తెలియదు. సత్, చిత్, ఆనంద అనేవి 3 శబ్దాలు. అందులో సత్ అంటే ఏమిటంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. మనం ఉనికిలో ఉన్నామా లేదా? మనం ఉనికిలో మనకు తెలుస్తుంది కదా, మనం ఉన్నాం, బతికున్నాం అనేది మనకు తెలుసు. మన ఉనికి ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుందంటే మనకి చైతన్యం అనేది ఉంది కాబట్టి అది ఉనికి. అలాగే చిత్ అంటే ఏమిటంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏమిటి? జ్ఞానం. ప్రతి మనిషి కూడా, మనం అందరం కూడా ఏదో కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటామా లేదు కదా? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆధునిక సమాజంలో పరిస్థితి ఏమిటంటే అనవసరమైనవి కూడా తెలుసుకుంటున్నారు. ఇదొక పెద్ద బాధ. అవసరం లేనివి మనకి ఏ మేరకు అవసరమో అంతవరకు తెలుసుకోవాలి, అంతకంచి ఎక్కువ తెలుసుకుంటే అది కూడా దుఃఖానికి కారణమే. నిన్న మేము ఎవరో భక్తులు చర్చించుకుంటున్నాం ఏమిటంటే, ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ అనేది ఎంతగా వచ్చేసిందంటే చాలా దూరంగా ఉన్నవి, చాలా సూక్ష్మంగా ఉన్నవి కూడా అందరూ తెలుసుకోగలుగుతున్నారు. అలా తెలుసుకోవడం వల్ల ఎవడు సుఖంగా లేడు, దుఃఖంగా ఉన్నాడు అంతే. చూడండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, పూర్వం మనం చూసినట్లయితే పెద్ద వయసు వచ్చేసింది, 70-80 ఏళ్ళ వయసు వచ్చేసింది అనుకోండి. 70-80 ఏళ్ళ వయసు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆరోగ్యం బాగోకపోతే ఏం చేసేవారు? ఇంట్లో ఉంచి వాళ్ళని ఏదో కృష్ణారామ, ఏదో భాగవతం, భగవద్గీత, లేదా రామాయణం చదవడము, లేకపోతే ఏదో కొంచెం కీర్తన పాడడం, లేదా కనీసం కుటుంబ సభ్యులందరూ వాళ్ళతో ఉండడమో చేసేవారు. అంతకుమించి ఏదో పెద్దగా ఏం చేయాలి, ఏమిటి, లోపల ఇంకేమన్నా ఉందా, ఎక్స్రేలు తీద్దామా, ఏముందా అనేది పరిగణించేవారు కాదు. కానీ ఈ రోజుల్లో సాంకేతికత ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే సూక్ష్మంగా ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సూక్ష్మంగా ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు, ఆ సమస్యలకి వైద్యం చేస్తున్నారు, వాడు కనీసం సుఖంగా మరణించకుండా చేస్తున్నారు. అంతే కదా? వాడు ఏదో చెప్తాడు, లోపల ఏదో ఇది ఉందండి, అది ఉందండి, మీరు అలా చేయండి, ఈ సర్జరీ చేయండి. వయసు అయిపోయింది, అప్పటికే శరీరం అయిపోయింది, ఇంకా శరీరానికి లేదు ఏం చేసినా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అతి జ్ఞానం అన్నమాట, ఓవర్ నాలెడ్జ్, అన్నెసెసరీ నాలెడ్జ్ అనమాట. సూక్ష్మ స్థాయికి వెళ్ళిపోయి, బాగా సూక్ష్మ స్థాయికి వెళితే ఏం కనిపిస్తుంది? ఇంక శరీరం మార్చేయాలని ఉంటుంది అందులో, ఆ కోడ్ అదే రాసి ఉంటుంది. వాడు ఎలాగో శరీరం వదిలేస్తాడు, కానీ వాడిని సుఖంగా కనీసం శరీరం కూడా వదలనివ్వరు అనమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే అనవసరమైన నాలెడ్జ్ అనమాట. అవసరం లేదు అంత సూక్ష్మంగా వెళ్ళి, ఏం ప్రయోజనం? అంత సూక్ష్మంగా వెళ్ళి వ్యక్తిని బతికించగలమా మనం? లేదు. కాబట్టి చిత్ అంటే జ్ఞానము, ఇక చివరిది ఏమిటి? ఆనందము. ఇదంతా కూడా మనం చేసే ప్రతి పని కూడా దేనికోసం చేస్తున్నాం మనం? అంతిమ ప్రయోజనం ఏమిటి? ఆనందం. అంటే మన యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే మన యొక్క ఉనికికి లక్ష్యం ఏమిటి? అసలు మనం ఎందుకోసం ఉన్నాం? మన ఉనికికి లక్ష్యం ఏమిటంటే ఆనందం, అంతే కదా? మనందరూ ఏం చేసినా సరే ఆనందం కోసమే చేస్తున్నాం, అవునా? అంటే మనం ఉన్నాం, ఆనందం ఉంది, కానీ రెండింటిని అనుసంధానం చేసేది ఏమిటి మధ్యలో? జ్ఞానం. సత్కి ఆనందానికి మధ్యలో ఉన్నది చిత్, అంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానం అనేది మనకు అవసరం, మనిషి ఆనందంగా ఉండాలంటే. అర్థమవుతుంది కదా? కాబట్టి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానాన్ని ఏమంటారంటే వేదము అని చెప్పుంటారు. వేదము అంటే ఏమిటంటే విద్య, వేదము, వేత్తి, వేత్త, ఇవన్నీ కూడా ఒకే రూట్ వర్డ్ నుంచి వస్తున్నాయి. సాంస్క్రిట్లో ఒకే ధాతువు నుంచి వస్తున్నాయి అన్నమాట. వేదము అంటే విచ్ ఈజ్ టు బి నోన్, తెలుసుకోవలసినది అని అర్థం వేదము అంటే. వేత్త అంటే తెలుసుకున్నవాడు అని, విద్య అంటే జ్ఞానము అని. ఇవన్నీ కూడా ఒకదానికి కూడా సంబంధం ఉన్నటువంటి పదాలు. కాబట్టి వేదము అంటే ఏంటి? తెలుసుకోవాల్సింది. సరే, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవునా కదా? అనంతంగా ఉంది తెలుసుకోవాల్సింది. కానీ ఈ తెలుసుకోవాల్సిన దాంట్లో మనం ఏం తెలుసుకోవాలి? మనకి ఏది అవసరం అదే తెలుసుకోవాలి. కానీ ఏదో బజార్లో పుస్తకాలు దొరుకుతున్నాయి కదా అని చెప్పి మనం దొరికిన పుస్తకంలా కొనుక్కొని చదువుతామా? చెప్పండి. ఎలాంటిదంటే ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్తారు, మెడికల్ షాప్లో చాలా ట్యాబ్లెట్లు ఉన్నాయి, సరదాగా రోజుకో ట్యాబ్లెట్ వాడి చూద్దామని తింటారు ఎవరైనా వెళ్ళి?
ఏమవుతుంది అలా చేస్తే? ఏమవుతుంది? చచ్చూరుకుంటాం అంతే. అందుకే ఏం చెప్పారంటే, వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అని చెప్పన్నారు. ఒకడికి ఆహారం మరొకడికి విషంతో సమానం. కాబట్టి అందరూ అన్నీ తెలుసుకోవాలని అనుకోకూడదు అనమాట. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం తెలుసుకోవాలి? ఇది ఎవరు నిర్ణయిస్తారు అంటే, పూర్వం గురువు నిర్ణయించేవాడు. ఒరే నువ్వు నీ గుణం, నీవు సత్వగుణంలో ఉన్నావు, లేదా నువ్వు రజోగుణంలో ఉన్నావు, లేదా నువ్వు తమో గుణంలో ఉన్నావు, నీ లక్షణానికి నువ్వు ఇది తెలుసుకోవాలి అని. కానీ ఈ రోజుల్లో ఆ గుణం ఉన్నవాడు లేనివాడు అందరికీ కూడా జ్ఞానం అనేది అందుబాటులోకి వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, చూడండి, కృత్రిమ బుద్ధి. దానివల్ల ఏం చేస్తున్నారు? ఎవరికి ఏం కావాల్సినా సరే అందులోకి వెళ్ళు, ఎవరికి ఏది కావాల్సిన సమాచారం వచ్చేస్తుంది. వాడికి అసలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా, వాడికి అసలు అర్హత ఉందా లేదా, వాడికి ఆ స్వచ్ఛత ఉందా లేదా, ఇవేమి పరిగణనలో లేవన్నమాట. దానివల్ల ఏమవుతున్నారంటే, ఇప్పుడు జనం జ్ఞానం ఎక్కువైపోవడం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితి. పూర్వం ఏమన్నారంటే నిరక్షరాస్యత, దేశం చాలా నిరక్షరాస్యతతో ఉంది, చదువుకోవాల్సిన లిటరసీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అందరూ చదువుకోండి 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 అని చెప్పి ఉద్రా బాబోయ్ అన్నవాడిని కూడా బలవంతంగా లాక్కెళ్ళి చదివించారు చాలా ఒక శతాబ్దం పాటు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్వం మనం చూస్తే అమెరికాలో ఓటేసే హక్కు ఎవరికి ఉండేదంటే, ఈ యొక్క ప్రజాస్వామ్యం మొదలైంది ఎక్కడంటే మనకి అమెరికాలో మొదలైంది. కొత్తలో ఎవరికి ఇచ్చేవారంటే ఓటు వేసే హక్కు కేవలం చదువుకున్న వాళ్ళకే ఉండేదట. పూర్వం చదువుకున్న వాళ్ళు మాత్రం ఓట్లు వేయగలిగారు. క్రమక్రమంగా ఏం చేశారంటే, దాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మన దేశంలో ఏం చేశారంటే ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఇచ్చేశారు, అందరూ వేసే చోట్లని. అర్థమవుతుంది కదా. సో కొంతకాలానికి మన దేశంలో ఒక పెద్ద ఏమంటారు, ఒక ఉద్యమం మొదలెట్టారు. ఏమిటా ఉద్యమం అంటే, అందరూ చదువుకోవాలి అని చెప్పి, ప్రతి ఒక్కడికి చదువుకోవాల్సిందే అని చెప్పి. ఆ ఉద్యమంలో భాగంగా ఏం చేశారంటే, ఆసక్తి లేని వాడికి కూడా ఇప్పుడు నిర్బంధ విద్యా చట్టాలు కూడా ఉన్నాయి కదా. ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఏ తరగతి వరకు చదవాలి, ఏదో ఉంది కదా చట్టం, తెలిసే ఎవరికైనా ఉన్నారా? మాస్టర్లు ఎవరున్నారు? ఎక్కడి వరకు? 6 నుంచి 14 ఏళ్ల వయసు వరకు కంపల్సరీగా చదువుకోవాల్సిందే. అంటే 14 ఏళ్ళు వచ్చేటప్పటికి 9వ తరగతి 10వ తరగతి 9th క్లాస్, పోనీ 10th క్లాస్ అనుకుందాం, ఖచ్చితంగా అక్కడ వరకు చదవాలి అని చెప్పి నిర్బంధం పెట్టి చదివించారు. ఇప్పుడు ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు మళ్ళీ తలబాదుకుంటున్నారు, అనవసరంగా వీళ్ళందరికీ చదువుకున్నారా బాబు అని. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, చదువు ఎక్కువైపోయింది మనిషికి. ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు? లోక వినాశకరమైనటువంటి పనులను చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా ఎవడరా ఉన్నాడు వెనకాలని చూస్తే, వాడు ఖచ్చితంగా బీటెక్ చదివినోడో, లేకపోతే వాడు ఏ డాక్టర్ చదివినోడో, లేకపోతే పెద్ద ఉన్నత చదువు చదివిన వాళ్ళే. ఎవడో కూడా అక్షరముకు రాని వాడు ఎవడు ఇందులో కనిపించడు. చూడండి, అందరూ అదే. కాబట్టి దీన్ని బట్టి కొన్నాళ్ళకి పాఠం ఏమి నేర్చుకుంటారంటే, అందరికీ అన్నీ ఇవ్వకూడదు అని చెప్పి. అర్థమవుతుంది కదా. అందుకే మన వేద ఋషులు ఏం చేశారంటే, మనకి వైదిక సంస్కృతిలో ఋషులైన వారు ఏం చేశారంటే, వాడు లేదు వీడు లేదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి అనే దాన్ని ఒక కేటగరైజ్ చేశారు. దాన్నే ఏమన్నారంటే వేదము అని చెప్పి అన్నారు. వేదము అంటే ఏమిటి? ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది. అంటే ఏది తెలుసుకుంటే ఇంకా మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వేదం అంతా కూడా మళ్ళీ చూస్తే జ్ఞానం అనేది అపారంగా ఉంది, జ్ఞానం అనేది అనంతంగా ఉంది. మళ్ళీ అందులో రకరకాల విభజనలు చేశారు, ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం అని చెప్పి. వాడి గుణాన్ని బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి 4 వర్గాల వారు ఉండేవారు. బ్రాహ్మణుడు అంటే సత్వగుణంలో ఉంటాడు, క్షత్రియుడు రజోగుణంలో ఉంటాడు, వైశ్యుడు రజస్తమో గుణాల్లో ఉంటాడు, శూద్రుడు అంటే తమో గుణంలో ఉంటాడు. ఇలా వాడి గుణాన్ని బట్టి వాడికి ఏవే జ్ఞానం ఇవ్వాలి. ఇక ఇది కాకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, అలాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు, అలాగే స్త్రీలు, మొత్తం అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది ఏది? కంపల్సరీ ఎడ్యుకేషన్. ఏమిటది? దాన్ని వ్యాసదేవులు వారు ఏం చేశారంటే, అది మనకి ఈ భాగవతం రూపంలో ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, కనీసం తెలుసుకోవాల్సినటువంటిది భగవద్గీత జ్ఞానం. అంటే మనిషిగా పుట్టాడు అంటే వాడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలి. కొంచెం వాడికి కనీసం మౌలికమైనటువంటి అవగాహన వచ్చింది అనుకుంటే వాడు తెలుసుకోవాల్సింది భాగవతం.
కాబట్టి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ ఈ వేద జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వ్యాసదేవుల వారు ఏం చేశారంటే కొన్ని కోడ్ల రూపంలో రాశారన్నమాట. అంటే ఇప్పుడు మనం చూడండి, షార్ట్ కట్స్ అని చెప్పాం కదా, ఎబ్రివేషన్స్ అని చెప్పి అంటాం. ఎబ్రివేషన్స్ అంటే ఉదాహరణకి సిఈఓ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏమిటి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. ఇలా కొన్ని కోడ్ పదాలు చెప్పుకుంటాము కదా. FYI అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ASAP యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇలా రకరకాలుగా రాస్తారు. అలా ఆయన ఏం చేశారంటే వేద జ్ఞానాన్ని సూత్రాల రూపంలో ఇచ్చారనమాట. ఉదాహరణకి మనకి ఐన్స్టీన్ ఇచ్చినటువంటి సూత్రం ఏమిటి? E=mc², అదే కదా ఆయన ఇచ్చింది. దాని మీద కొన్ని గ్రంథాలయాల పుస్తకాలు రాయొచ్చు. చూడండి, E=mc² అనే దాంట్లో, అవునా? అంటే అది ఒక సంక్షిప్త రూపం అన్నమాట. దాన్ని వివరించాల్సి వస్తే ఎన్నో గ్రంథాలు చదవాలి. లేదా A+B² అన్నారు. A+B² అనే దానికి దాని డిరైవేషన్స్లోకి వెళితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట, ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. వీటిని ఏమంటారంటే ఫార్ములా అని చెప్పి అంటారు. ఈ ఫార్ములాని మనం దాన్ని ఇంకా విశదీకరించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్పాండ్ అయ్యేటువంటివి. వ్యాసదేవుల వారు ఏం చేశారంటే ఈ సమస్త వేద జ్ఞానాన్ని కొన్ని సూత్రాల రూపంలో ఇచ్చారనమాట. దాన్నే వేదాంత సూత్రములు అని చెప్పన్నారు. అదవుతుంది, వేదిక్ ఎఫారిజమ్స్ అంటే వేదాంత సూత్రములు అని చెప్పన్నారు. ఈ వేదాంత సూత్రాలను ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఏమనంటే, సరే ఇప్పుడు నేను వీటిని కోడ్స్ రూపంలో ఇచ్చేశాను, కానీ వచ్చేది కలియుగం. ఈ కలియుగంలో ప్రతిదాన్ని దుర్వినియోగపరుచుకునే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే కలియుగం అంటేనే మనకు తెలుసు కదా లక్షణాలు: ప్రాయణ అల్పాయుష, అల్పాయుష్కులు, బద్ధకస్తులు, మందమతులు అంటే జ్ఞాపక శక్తి ఉండదు, దౌర్భాగ్యులు, అలాగే ఎల్లప్పుడూ కూడా మానసిక ఆందోళనతో ఉండేవారు. ఈ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు నేను ఇచ్చినటువంటి ఈ వేదాంత సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉందని ఆయన ఏం చేశారంటే ఈ వేదాంత సూత్రాల యొక్క దానిపైన ఒక వ్యాఖ్యానం రాశారనమాట. అసలు ఇది దేనికోసం నేను ఇచ్చానని చెప్పి. దాన్నే భాగవతం అని చెప్పి అంటారు. శ్రీమద్ భాగవతం అంటే ఏమిటంటే భాష్యం బ్రహ్మసూత్రాణం అని చెప్పి అంటారు. బ్రహ్మసూత్రాలు లేదా వేదాంత సూత్రాలు అని చెప్పి అంటాం. ఏమిటంటే వేదాల్లో ఉన్న సమస్త జ్ఞానం అంతా కూడా సూత్రాల రూపంలో ఇచ్చారు. ఆ సూత్రాల మీద వ్యాఖ్యానం రాశారు, అంటే కమెంటరీ రాశారన్నమాట. ఆ కమెంటరీయే ఈ శ్రీమద్ భాగవతం. మరి ఇది దేనికోసం, ఇది ఏమిటిది అంటే ఎసెన్స్ ఆఫ్ ద హోల్ నాలెడ్జ్. చూడండి, అసలు జ్ఞానం అనేది ఏదైతే ఉందో దాని యొక్క ఎసెన్స్, సారాన్ని మనకి ఇచ్చేసారన్నమాట. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే మీరు చూడండి, ఈ తేనెటీగలు ఏం చేస్తాయి? తేనెటీగలు మొత్తం అడివంతా తిరిగి, ఆ తోటల్లో అన్నీ కూడా తిరిగి, అన్ని రకాల పుష్పాల దగ్గరికి వెళ్ళి అందులో మకరందాన్ని స్వీకరించి తీసుకొచ్చి ఏం చేస్తాయి? తేనె పుట్టలో పెడతాయి. అంటే మొత్తం అదేంటి, సారం తీసుకొచ్చాయి, అవునా కదా? అలాగే భాగవతం కూడా ఏమిటంటే సకల వేద పురాణ ఇతిహాసాల యొక్క సారాంశం అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఈ కలియుగంలో నేను వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే వారు చేయాల్సిన పని ఏమిటంటే భాగవతం చదవాలి. ఎందుకంటే ఎలాగో అన్ని వేదాలు, వేద ఉపశాఖలు, శాఖోపశాఖలు, ఉపనిషత్తులు, పురాణాలు, అలాగే ఇతిహాసాలు, వీటిని అధ్యయనం చేయడానికి కావాల్సినటువంటి ఆయుష్ కానీ, అంత ఓపిక కానీ, అంత జ్ఞాపక శక్తి కానీ, అంత అర్థం చేసుకునే సామర్థ్యం కానీ, అంత ఖాళీ కానీ ఎవరికి లేదు కలియుగం. అందుకే ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు అవన్నీ చదివినటువంటి ఫలితాన్ని పొందాలి అనుకుంటే వాటి యొక్క సారం ఏమిటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భాగవతాన్ని చదవాలి. అదే ఇక్కడ చెప్పారు. ఏమన్నారంటే, సంసారమును తరించుటకు తీవ్ర యత్నము సల్పు సంసారులయుడ కరుణాపూర్ణుడైన అతడు వేదజ్ఞానసారమైన ఈ పురాణ గుహ్యమును తాను స్వయముగా అనుభూతమునర్చుకున్న పిమ్మట పలికి ఉండెను అని చెప్పుకుంటున్నాడు. సరే, ఇంతకీ సరే ఈ జ్ఞానం ఉంది, అంతా బాగుంది, ఇంతకీ దీన్ని దేనికోసం వాడాలి మనం? అది ఇక్కడ ప్రశ్న. సరే బాగుందండి, ఈ జ్ఞానం అంతా బాగుంది. ఇప్పుడు ఎలాంటిదంటే చూడండి, పూర్వం కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఏమిటంటే ఒక వ్యక్తి ఎవరో, అతను ఏం చేశాడంటే PhD చేశాడట. ఎందులో PhD చేశాడండి అంటే
ఆ, పాల మీద పిహెచ్డి చేశాడు. పాల గురించి పిహెచ్డి చేశాడు. ఏమిటది? అసలు ఎన్ని రకాల పశువులు పాలిస్తాయి? అర్థం కదా, ఎన్ని రకాల పశువులు పాలిస్తాయి, ఎన్ని రంగుల్లో ఉన్నాయి పాలు, ఆ? మనిషికి పనికొచ్చే పాలు ఏమిటి? ఎందుకంటే అన్ని రకాల పాలు మనిషి తాగలేడు కదా. ఏ జంతువుల పాలు మనిషి తాగొచ్చు, మనిషి తాగగలిగినటువంటి పాలలో ఏ రకమైన పాలలో ఏ విధమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి అని కూడా తెలుసుకున్నాడు. ఇక తర్వాత అందులో శ్రేష్టమైనటువంటి పాలు ఏమిటి, ఆ పాల నుండి వండదగిన రకరకాల పదార్థాలు ఏమిటి, అంటే పాలతో ఎన్ని రకాల ఐటమ్స్ చేయొచ్చు. ఇలా ఒక పెద్ద ఉద్గ్రంథాన్ని రచించాడు, ఇంత లావు పుస్తకం. అతనికి పిహెచ్డి ఇచ్చారు, బాగుంది. ఇదంతా చేసాడు, కానీ ఆ వ్యక్తి ఎప్పుడూ జీవితంలో పాలు తాగలేదు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఏమైనా ఉంటుందా ఉండదా ప్రయోజనం? ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, మనకి దేశంలో సంవత్సరానికి ఎంతోమంది ఇంజనీర్లు వెలువడుతున్నారు బయటికి. వాడి ఇల్లు వాడు కట్టుకోలేదు. ఉదాహరణ సివిల్ ఇంజనీరింగ్ అనుకున్నాం. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, సివిల్ ఇంజనీర్లు వస్తుంటారు కాలేజీల నుంచి. ఏమిటయ్యా ఏమిటి నువ్వు సివిల్ ఇంజనీర్, సరే బాగానే ఉంది, నీ ఇంటికి నువ్వు ప్లాన్ వేసుకోగలవా? కుదరదండి. ఇంకొకరు ఎవరు వస్తారు, నువ్వు ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి, కొంచెం మా దేవాలయంలో ఇక్కడ ఏదో కొంచెం అది ఏదో లైన్ కొంచెం తేడాగా ఉంది, నువ్వేమైనా చేయగలవా? అవన్నీ మాకు తెలియదండి. అది చదువుకుని ఏం ప్రయోజనం చెప్పండి? అదవుతుంది కదా. అంటే మనకు ఉపయోగపడాలి అంతిమంగా మనం నేర్చుకున్నటువంటి విద్య, అంతే కదా. నేర్చుకున్న విద్య పనికి రాకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి ఇప్పుడు నేర్చుకునే విద్య ఏదైతే ఉందో కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, ఆ విద్య చదువుకునేవాడికి కాదు, చదువు ఇచ్చేవాడికి పనికొచ్చే విద్య అది. అంటే వాడు బాగా వ్యాపారం చేసుకుంటాడు, బాగా ఫీజులు కడతాం మనం, అన్నీ బాగుంటాయి. విద్య వ్యాపారం అన్నమాట ఈరోజు. చదువుకున్న వాడికి ఏమీ ఉపయోగం ఉండదు. వాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టి ఇంకో కోర్స్ ఏదో చేయాలి. మీరు చూడండి, ఈ రోజుల్లో ఎవరెవరైతే ఏదైతే కోర్సులు చదువుకుంటున్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దాన్ని వాడు చేసే పనిలో ఉపయోగిస్తారంటే 100కి 99% మందికి వాడు చదువుకున్న చదువుకి వాడు చేసే వృత్తికి సంబంధం ఉండదు. అంటే దాని అర్థం ఏమిటి? 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా సరే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అన్నమాట. అర్థమవుతుంది కదా. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే మన ప్రాచీనమైనటువంటి గురుకుల విద్యా విధానాన్ని విడిచిపెట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది కొత్త సోక్ అని చెప్పి ఏం చేశారు, విదేశీ విద్యా విధానాన్ని బాగా తీసుకున్నారు. ఇప్పుడు విదేశాల్లో ఏమవుతుందంటే అసలు వాళ్ళు స్కూళ్ళకి వాటికి వెళ్ళడంలా, అంటే వాళ్ళు ఏదైతే వాడుకుని వదిలేస్తారో అవి మనకు వస్తాయన్నమాట. ఆ విధానాలని మనం పట్టుకుంటాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటంటే వాళ్ళు ఇవన్నీ ఏం చదవట్లా, వాళ్ళు ఏం చదువుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే జీవితానికి కావాలో అవే నేర్చుకుంటున్నాడు. వాడు ప్లంబింగ్ ఎలా చేయాలి, లేకపోతే ఇల్లు ఎలా కట్టుకోవాలి, లేకపోతే ఇవన్నీ తిండి ఎలా చేయాలి, ఇది వాళ్ళు నేర్చుకునే విద్య. ఇది మనకి చదువుతున్న విద్య మనకి పనికిరాదు అని చెప్పి అవగాహన రావడానికి ఇంకో 50 ఏళ్ళు పడుతుంది భారతదేశంలో. ఈ 50 ఏళ్ల పాటు, ఈ 150 సంవత్సరాల పాటు ఎవరెవరైతే ఈ గ్రాడ్యుయేషన్ కానీ ఇవన్నీ అయ్యారో వాళ్ళందరి పరిస్థితి ఏమిటరా అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా వృధా అయిపోతాయి అన్నమాట. అందుకే వ్యాసదేవులు వారు ఏం చేశారంటే మరి దీని యొక్క ఉద్దేశం ఏమిటి? సరే ఈ భాగవతం చదవాలి, బాగానే ఉంది, ఎందుకు అసలు ఈ విద్య? ఇందాక నేను చెప్పాను, చిత్ అనేది వేరున్నిటికి మధ్య ఉంది, సచ్చితానందాన్ని 3 చెప్పుకున్నాం మనం. ఆత్మ తయారైంది ఈ 3టితో, అస్తిత్వము, జ్ఞానము, ఆనందము. అంతిమ లక్ష్యం ఏమిటి? ఆనందము. మరి ఆనందం పొందాలంటే మనం ఉనికిలో ఉండాలి. ఉనికిలో ఉండి ఆనందం పొందడానికి ముందు ఏం పొందాలి? మనం జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి ఇప్పుడు మనం లక్ష్యం ఏమిటంటే ఆనందాన్ని పొందాలి. మరి ఆనందము అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆనందం అంటే అనంతమైనది అని అర్థం. ఆనందము అంటే అనంతమైనది. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఆనందం అని అనుకుంటున్నామో ప్రస్తుతం, అది అనంతమైందా లేదా క్షణికమైనదా? క్షణికమైంది. చూడండి, అసలు భౌతిక జీవితంలో ఆనందం అనేది లేదు. మరి ఏముందండి? దీన్ని సుఖము అని చెప్పి అంటారు. సుఖము వేరు, ఆనందం వేరు. సుఖము అంటే ఈ శరీరం వల్ల వచ్చేటువంటి దాన్ని సుఖము అంటాం, ఆత్మ వల్ల వచ్చేటువంటి దాన్ని ఆనందము అంటాం. ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా శరీరం ద్వారా సుఖాన్ని పొందడానికే. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతే నతేషు రమతే బుధాహ అని చెప్పుకుంటున్నాడు.
ఏహి సంస్పర్శజా భోగ. చూడండి, ఇంద్రియాలు ఇంద్రియార్థములతో సంపర్కంలోకి రావడం వల్ల వచ్చేటువంటిది ఏదైతే ఉందో, ఏహి సంస్పర్శజా భోగ. భోగ అంటే ఏమిటి? ఎంజాయ్మెంట్. మనకి ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది? కళ్ళు రకరకాల సుందరమైన దృశ్యాలు చూడాలి, చెవులు రకరకాల శ్రావ్యమైన సంగీతాన్ని వినాలి, నాలుగు రకరకాల రుచులు, ముక్కుకి రకరకాల సుగంధం, అలాగే చర్మానికి మెత్తటి స్పర్శ, టచ్ సెన్సేషన్. చూడండి, ఇవన్నీ ఉంటే మనిషికి ఎంజాయ్మెంట్ అనమాట. అర్థమవుతుంది కదా? కానీ మనిషి ఏదైతే పలానా పదార్థం చాలా బాగుంటుందో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడో, దాన్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే వాస్తవంగా ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఆనందం క్షీణించడం మొదలవుతుంది. అవునంటారు కాదంటారు? ఎందుకంటే ఎప్పుడైతే మనం తినడం మొదలు పెడతామో, ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది అంటే ఏదో ఒక పదార్థాన్ని, ఏదో గులాబ్ జాము లేకపోతే ఇంకోటి ఏదో తినాలని ఆతృతగా ఉంది. ఎప్పుడైతే వాడు ఈ ఆతృత అంతా బాగానే ఉంది, ఆతృతగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వాడు నోట్లో వేసుకుంటాడో వెంటనే ఏమవుతుంది? వాడు ఆతృత తగ్గిపోతుంది. ఇంకా కొంచెం తింటే మూడు కలుగుతాయి, తృప్తి కలుగుతుంది, అలాగే వాడికి ఆకలి తీరుతుంది, విరక్తి కూడా పుడుతుంది. అదేమిటి? ఈ ప్రపంచంలో మనం చూడండి, ప్రతి వాళ్ళు దాని గురించి కదా పరిగెడతారు. ఈ వస్తువు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, ఈ సెల్ ఫోన్ ఉంటే చాలా బాగుంటుంది, లేకపోతే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, లేదా ఈ అబ్బాయి అయితే చాలా బాగుంటాడు, లేకపోతే ఈ ఉద్యోగం అయితే బాగుంటుంది, లేకపోతే ఈ ఇల్లు అయితే బాగుంటుంది, ఈ కార్ అయితే బాగుంటుంది, ఈ చీర అయితే బాగుంటుంది, లేదా ఈ డ్రెస్ అయితే బాగుంటుంది. ఇలా ఇదంతా ఎక్కడ ఉంటుందంటే ఆ వస్తువు మనం పొందనంత వరకు ఈ సుఖం అంతా. ఎప్పుడైతే వాస్తవంగా ఆ వస్తువు మన చేతిలోకి వస్తుందో అందరికీ అనుభవంలో ఉన్న విషయమే క్షణికమైనటువంటి సుఖం. తర్వాత మళ్ళీ ఏముండదు అందరూ. అవునంటారు కాదంటారు? చెప్పండి. ఇప్పుడు కష్టపడి అనుకుంటాను, నేను ఏదో ఒక విధంగా నేను ఆ జాబ్ సంపాదించాలనుకుంటాను. సంపాదించినంత వరకే సుఖం అంతా. సంపాదించిన తర్వాత క్షణికం అనమాట, 4 రోజుల్లో అయిపోతుంది, ఏముండదు, మళ్ళీ దుఃఖం మొదలు. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఏహి సంస్పర్శజాభోగా దుఃఖయోనయ ఏవతే. కాబట్టి ఇది దుఃఖానికి మూలము అని చెప్పి ఉంటున్నారు. ఏది? ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కాంటాక్ట్లోకి రావడం, సంపర్కం అనేది. ఆద్యంతవంతః కౌంతేయ. ఎందుకంటే దీనికి ఒక బిగినింగ్ ఉంది, దీనికి ఒక ఎండ్ ఉంది. ఎందుకంటే ఇది మొదలవుతుంది ఒక సమయంలో, ఒక సమయంలో ముగిసిపోతుంది. ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధాహ. అందుకే బుద్ధిమంతుడైన వాడు వీటిలో తగులుకోడు అని చెప్పి చెప్తున్నారు. మరి బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? శాశ్వతమైనటువంటి ఆనందం కోసం వెతుకుతాడు. మరి శాశ్వతమైన ఆనందం అనేది శరీర తలంలో దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది? ఆత్మస్థాయిలో దొరుకుతుంది. చూడండి, అందుకే తెలివైన వాడు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకుంటాడు. తెలివి తక్కువ వాడు ఏం చేస్తారంటే రకరకాల రుచుల్లో, అంటే రకరకాల రెస్టారెంట్ల వెనక, రకరకాల బార్లు వెనక, రకరకాల స్త్రీల వెనక, లేదా పురుషుల వెనక, లేకపోతే రకరకాల వాసనల వెనక, రకరకాల సినిమాల వెనక, రకరకాల మ్యూజిక్ల వెనక పరిగెత్తేవాడు బుద్ధి లేనివాడు అనమాట. ఎందుకంటే వాడు ఎందుకని, సరే నువ్వు అంతగా పరిగెట్టావు కదా, ఆ వస్తువుతో సంతృప్తి చెందొచ్చు కదా, సంతృప్తి చెందాలి. అది దొరికిన తర్వాత మరి అందులో ఏదని తెలుస్తుంది, మళ్ళీ ఇంకో దాని వెనకాల పరిగెడతాడు. దీన్ని ఏమన్నారంటే మృగతృష్ణికాసు అని చెప్పి అన్నారు. ఎడారిలో ఎండమావి లాంటిదండి. ఎడారిలో ఈ మృగాలు ఏం చేస్తాయంటే, ఈ జింకలు దాహం వేసి ఏం చేస్తాయంటే ఎక్కడో దూరంగా నీళ్లు ఉన్నాయని పరిగెడతాయి. పరిగెట్టిన తర్వాత దూరం నుంచి చూస్తే ఎంత నీరు కనిపిస్తుందో దగ్గరికి వెళితే అన్ని ఉండవు. మన జీవితంలో కూడా అంతే కదా. మనం ఏమనుకుంటాం? దూరపు కొండలు నునుపు అనమాట. దూరంగా వస్తూ ఉంది, భలే ఎంజాయ్ చేయొచ్చు, దాన్ని చాలా బాగుంటుంది, వెళ్దాం పదండి. ఎంత దగ్గరికి వెళతాడు, దగ్గరికి వెళ్ళి బేరం అంటాడు వాడు చూసి, బాబోయ్ ఇదేంటి ఇంత చిరాగ్గా ఉంది ఇదని. అదే కదా మొత్తం కలియుగం అంతా కూడా ఏంటంటే కాస్మెటిక్ ఇండస్ట్రీ అనమాట. కాస్మెటిక్ ఇండస్ట్రీ అంతా ఏమిటి? మేకప్ అంతా ఏం చేస్తుంది అంత పైన. అదే కలియుగంలో ఏం చెప్పారంటే ప్రొడక్ట్కి ఎవడో విలువ ఇవ్వడు, ప్యాకింగ్కి విలువ ఇస్తారంతా కూడా. ఈ శరీరం ఏదైతే ఉందో ఇది ఒక ప్యాకింగ్ అనమాట. దేనికి ప్యాకింగ్? ఆత్మకి ప్యాకింగ్. ఇది అందరూ ప్యాకింగ్ని చూసే మురిసిపోతారు తప్ప లోపల ప్రొడక్ట్ ఎలా ఉందో ఎవరికి తెలియదు, అది చూసే విధానం కూడా ఎవరికి తెలియదు. ఎందుకని అందరూ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా భోగించడానికి, మీకు తెలుసో లేదు, 1960వ దశకంలో అమెరికాలో హిప్పీలు అనేవాళ్ళు తయారయ్యారు. హిప్పీలు అంటే ఎవరో తెలుసా? వాళ్ళు ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఇంద్రియ భోగ వస్తువులన్నింటినీ భోగించేశారు, వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేసేసారు అనమాట.
ఏదైతే మన భారతదేశంలో ఇంకో 50 ఏళ్ళకి కానీ మనం ఎంజాయ్ చేయలేమో అవన్నీ 1960లోనే వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా ఏమీ దొరక్క భోగించడానికి వాళ్ళు వీధుని పడి తిరిగారనమాట. మరి అమెరికా అనేది చూడండి, జపాన్ మనకు తెలుసు కదా, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ అనమాట. అంటే సాంకేతికంగా అత్యంత పురోగతి సాధించినటువంటి దేశం జపాన్. కానీ నాణ్యానికి మరోవైపు ఏమిటో తెలుసా, అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలు జరిగే దేశం కూడా జపాన్. మీరు చూడండి, మీరు ఇంటర్నెట్లో మీరు కొట్టి చూడండి. కాబట్టి ఏ దేశాల్లో అయితే ఈ యొక్క ఏమంటారు ఈ సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయో, ఏ దేశాల్లో అయితే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉందో, ఏ దేశాల్లో అయితే మనిషి ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఆ దేశాల్లో వాళ్ళే అత్యంత నిరాశ నిస్పృహలతో జీవితాన్ని గడుపుతున్నారు. 2000వ సంవత్సరంలో వరల్డ్ హ్యాపీనెస్ సర్వే అనేది చేస్తే వాళ్ళకి తేలింది ఏమిటంటే భూటాన్ను, బంగ్లాదేశ్ ప్రపంచంలో అత్యంత ఆనందపరమైన దేశాల్లో ఉన్నాయట. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిటి, వాళ్ళకి రోడ్లు లేవు, వాళ్ళకి విమానాలు లేవు, వాళ్ళకి రైళ్లు లేవు, ఏమి లేవు, వాళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారని. తేలింది ఏమిటంటే ఎంత తక్కువగా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయో వాళ్ళు అంత ఎక్కువగా ఆనందంగా ఉంటారు. కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా దేని వెనకాల పరిగెడుతుంది, ప్రతి దేశంలో కూడా. ఇప్పుడు చూడండి, మన దేశం అంతా పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం రోడ్డుకి దేశానికి ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి అన్ని హైవేలు అనమాట. చూడండి, ఎక్కడ చూసినా నేషనల్ హైవేలు. కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే చాలు ఇంకో కొత్త హైవే, లక్షల ఎకరాలు మాయం. సంవత్సరానికి 3 పంటలు పండే భూములన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే విమానాశ్రయాల్లో. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు జిల్లాకో విమానాశ్రయం అంట. చివరికి దేశంలో మిగిలేది ఏమిటంటే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, నేషనల్ హైవేలు మిగులుతాయి. జనం రోడ్లు పడడం అంటారు కదా, మొత్తం దేశం అంతా రోడ్ల మీద జీవిస్తుంది కొన్నాళ్ళు. నేను ప్రతి ఒక్కడికి ఏమనిపిస్తుంది, ఇంత రోడ్డు ఉంది కదా, ఇంత రోడ్డు పెట్టుకుని ఇంట్లో ఏం కూర్చుంటాం, రోడ్డు మీదకి ఉంటే బాగుంటుంది కదా. జీవితం రోడ్డున పడడం అంటే ఇదే. అవసరం ఉన్నవాడు లేనివాడు చాణక్య పండితుడు చెప్తాడు, ఏమంటాడంటే ఎవరైతే వాడి గ్రామాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదో జీవన ఉపాధికి, వాడు అత్యంత సుఖవంతమైన వాడు అని చెప్పుకుంటాడు. చాణక్య పండితుడు చెప్తాడు, ఎవడైతే ఊరు పొలిమేరలు దాటకుండానే వాడి అవసరాలనే తీరుతాయో వాడు గొప్పవాడు. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రోడ్డు ఎక్కకపోతే ఎవడికి జీవితమే గడవదన్నమాట. దీన్ని మనం ఏమనుకుంటున్నాం, పురోగతి అని చెప్పి అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. కాబట్టి మరి భాగవతం మనకి ఏ జ్ఞానాన్ని ఇస్తుందంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది. మనకు కావాల్సింది ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం లేనంత వరకు మనం భౌతికంగా ఎంతటి సౌకర్యాలను మనం సంపాదించుకున్నా మనం చివరికి నిరాశ నిస్పృహలతో మరణించాల్సిందే. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే సంసారమును తరించుటకు తీవ్ర ప్రయత్నము సలుపు సంసారుల ఎడ. చూడండి, సంసారం అంటే ఏమిటి అర్థం తెలుసా? సంసారం అంటే అర్థం ఏమిటి? సారం లేనిదేనా? సంసారం అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. ఈ 4 చక్రాన్నే సంసారము అని చెప్పి అంటారు. పుట్టడం, మరణించడం, ఈ రెండింటికి మధ్యలో ముసలితనం, వ్యాధి. బిగినింగ్, ఎండింగ్. పుట్టడం, ఎండింగ్ ఏమిటి? మరణించడం. ఈ మధ్యలో ఏమున్నాయి? పుట్టడము గొప్ప దుఃఖమే, మరణించడము గొప్ప దుఃఖమే. ఈ మధ్యలో ముసలితనము దుఃఖమే, వ్యాధి దుఃఖమే. ఇంగ్లీష్లో కూడా దీన్ని డిరైవ్ చేయొచ్చు అనమాట. సంసారము, సారము అంటే ఏమిటి? ఎసెన్స్. సారం అంటే ఏమిటి? రుచి. సారం లేదంటాం కదా ఇందులో. చెరుగ్గర్ర ఉంది, చెరుగ్గర్ర నవ్వులుతాం, సారం లేదండి ఇందులో అంటాం, రుచి లేదనమాట. కాబట్టి సంసారం అంటే ఇంగ్లీష్లో కూడా దీన్ని డిఫైన్ చేయొచ్చు. సమ్ అంటే చాలా కొద్దిగానే ఉంది ఇందులో, సారం ఏమి లేదు ఇందులో. కాబట్టి సంసారం అని కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ సంసారాన్ని తరించడానికి తీవ్ర యత్నం సలుపుతున్నాడు. తరించడానికంటే ఏమిటి? ఈ దుఃఖాలను దాటడానికి. ఏ దుఃఖాలను దాటడానికి? జన్మ, మృత్యువు, బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. అర్థమవుతుంది కదా? మన శరీరాన్ని ఎంత మేకప్ చేసుకున్నా, లేకపోతే మనం ఎంత ఉన్నతమైన ఆస్తిపాస్తులు సంపాదించినా మరణం రాకుండా ఉంటుందా? వ్యాధి రాకుండా ఉంటుందా? లేదు. దుఃఖాన్ని అనుభవించాల్సిందే. మరి ప్రస్తుత రోజుల్లో
ఈ జన్మ మృత్యు జరావ్యాధులను దాటడానికి మనిషి ఏం చేస్తున్నాడంటే నానా రకాల ప్రయోగాలు చేస్తున్నాడు అనమాట. అవునే కదా, నానా రకాల ప్రయోగాలు అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. చూడండి, అనేక రకాల మెషినరీ వచ్చేసింది, అనేక రకాల పరికరాలు వచ్చేసాయి. చివరికి మనం చూస్తున్నాం, పొలాలకి పురుగు మందులు కూడా కొట్టట్లే ఇప్పుడు ఎవరు. చక్కగా ఏం చేస్తున్నాడు వాడు, ఆ చేలో గట్టును కూర్చుంటున్నాడు కొబ్బరి చెట్టు కింద, ఆ డ్రోన్ ఒకటి వస్తుంది, దాన్ని పట్టుకొని శుభ్రంగా మొత్తం కొట్టేసి వస్తుంది అనమాట. కానీ దీన్ని ఏమంటారంటే హోప్ ఎగెయిన్స్ట్ హోప్ అంటారు. అంటే ఆశకు వ్యతిరేకంగా ఆశించడం అనమాట. అర్థమైంది కదా. మిగతా పనులన్నీ వదిలేయడానికి సిద్ధమవుతున్నాడు మనిషి, కానీ ఇది మాత్రం నేనే తినాలనుకుంటాడు. అలాగే మైథునం కూడా వాడే చేయాలనుకుంటాడు. ఈ రెండు పనులు తప్ప మిగతావన్నీ అవుట్ సోర్సింగ్ చేయడానికి సిద్ధమే అందరూ. అదవుతుంది కదా. ఈటింగ్ అండ్ మేటింగ్, ఈ రెండు తప్ప మీరు చూడండి అన్ని మిషనరీతో చేయించడానికి సిద్ధం, అన్నిటికీ మిషన్లు తయారు చేస్తాయి. కానీ దురదృష్టశాత్తు ఏమవుతుందంటే నువ్వు మిగతా ఏ పనులు చేయకుండా నువ్వు తినడం ద్వారా ఆనందాన్ని అనుభవించాలనుకుంటే అసలు నువ్వు ఎంత తింటావు? అదవుతుంది కదా. ఇప్పుడు కూర్చొని తిందామని అనుకుంటే కూర్చునేవాడు ఎక్కువ తినలేడే, ఇది సమస్య. ఎందుకంటే తినాలంటే ఆకలి వేయాలి, ఆకలి వేయాలంటే ఏం చేయాలి మనిషి? పని చేయాలి. కానీ పని చేయకూడదు అనుకుంటున్నాడు, తినాలనుకుంటున్నాడు, అప్పుడు ఏమొస్తుంది? జబ్బు వస్తుంది. దీన్నే హోప్ ఎగెయిన్స్ట్ హోప్ అంటారనమాట. ఇంత టెక్నాలజీ ఇదంతా ఎందుకు తీసుకొచ్చాడు మనిషి అంటే కష్టపడడం ఎందుకు? అందుకే కదా మనకి 5,000 సంవత్సరాల క్రితమే వ్యాసదేవులు వారు చెప్పారు, మందహ అన్నారు, కలియుగంలో బద్ధకస్తులు అందరూ. చివరికి కనీసం మనిషి ఇంద్రియ భోగం చేయాలన్నా, జీవితంలో ఎంజాయ్ చేయాలన్నా దానికైనా కష్టపడాలి. దానికి కూడా కష్టపడడానికి ఎవరు సిద్ధంగా లేదు. అంటే తాను కూర్చునేటువంటి కొమ్మని నరుక్కుంటున్నాడు అనమాట మనిషి. చూడండి, ఏ పని చేయడానికి ఇష్టపడటంలా, కానీ తినడానికి మాత్రం చాలా ఇష్టం. అలాగే మైథునంలో పాల్గొనడానికి మాత్రం చాలా ఇష్టం. కానీ మిగతా పనులు చేయకుండా ఈ రెండు కూడా చేయలేవు నువ్వు. అది పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సంసారాన్ని తరించడానికి తీవ్ర యత్నం చేస్తున్నారట. ఎవరు? సంసారులు అంటే ఈ 4 మునిగిపోయిన వాళ్ళు సంసారులు అని చెప్పుకుంటారు. వాళ్ళపై కరుణతో ఏం చేస్తున్నాడు ఆయన? వేదజ్ఞాన సారమైనటువంటి ఈ భాగవతాన్ని ఆయన స్వయంగా అనుభూతి చేసుకొని అందరికీ చెప్పాడట. ఎవరు? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి ఎవరు? ఆయన వ్యాసదేవుల వారి యొక్క పుత్రుడు. ఆయన ఏం చేశారట? ఇతరులకు చెప్పడానికి ముందు ఆయన స్వయంగా దీన్ని బాగా ఆయన అనుభూతి చెందాడట. చూడండి, అనుభూతి చెంది తర్వాత దీన్ని పలికి ఉన్నాడు. ఎందుకని? ఎవరి కోసం ఇది? సంసారుల పట్ల దయతో అని చెప్పన్నారు. ఎందుకంటే భాగవతం వినకపోతే ఏమవుతుందంటే ఈ ప్రపంచం నిజం అని అనుకుంటాం మనం. అంతే కదా. ఈ శరీరం నిజం అనుకుంటాం, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళంతా నిజం అనుకుంటాం. అంటే అబద్ధాన్ని నిజం అని భావిస్తాం భాగవతం చదవకపోతే. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు మీరు చూడండి, ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు వాడు దేన్ని సహించలేడు అనమాట. అవును కదా. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు సహించగలడా? దేన్నైనా సహించలేడు, చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను నాది అనుకుంటాడు. ఇప్పుడు ఇంకొక స్థూలమైన ఉదాహరణ ఇస్తాను. ఒక రకరకాల క్రికెట్ మ్యాచ్లు లేకపోతే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నీ చాలామంది ఏమిటంటే వాళ్ళు చెవి కోసేసుకుంటారంటే వాళ్ళు ఎలాగంటే ఏమనుకుంటారంటే, ఓ ఈ సినిమా వచ్చిందంటే ఈ రోజుల్లో ఎవరండి దేవుళ్ళు? ఎవరంటే కొత్త దేవుళ్ళు సినిమా యాక్టర్లే దేవుళ్ళు అనమాట. సినిమా యాక్టర్లు, క్రికెట్ ఆటగాళ్ళు, రాజకీయ నాయకులే దేవుళ్ళు. చివరికి దేవుడి పండగలైనా సరే దేవుడు ఎక్కడో మూల ఉంటాడు. బ్యానర్ నిండా ఉండేది ఎవరు? రాజకీయ నాయకుడు ఉంటాడు, సినిమా నటుడు ఉంటాడు, లేదా క్రికెట్ ఆటగాడు ఉంటాడు. వాళ్ళే ఈ రోజుల్లో అందరికీ దేవుళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళని అందరూ అనుకరిస్తారు. వాళ్ళ దేవుడు చొక్కా చెంపుకు తిరిగాడు అనుకోండి, వీళ్ళు కూడా చొక్కాలు చెంపుకు తిరుగుతారు. అదే కదా మనం చూస్తున్నాం. పూర్వం ఎవరిని అనుసరించేవారంటే పూర్వం మహానుభావులైనటువంటి వాళ్ళని, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వాళ్ళని అనుసరించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో సమాజానికి ఎవరు దేవుళ్ళు అంటే వీళ్ళు దేవుళ్ళు అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఏమిటంటే ఈ సంసారాన్ని తరించడానికి తీవ్ర యత్నము సలిపే సంసారుల పట్ల కరుణాపూర్ణుడైన అతడు వేదజ్ఞాన సారమైన పురాణ గుహ్యాన్ని స్వయంగా అనుభూతి చేసుకుని తర్వాత పలికాడు. ఎందుకోసం అంటే వీళ్ళ మీద దయ చూపించడం కోసం. ఎందుకంటే ఆధునిక యుగంలో
మనకి అత్యంత ముఖ్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా బోధించడం లేదు. ముఖ్యంగా మనిషి జన్మ పొందినటువంటి వాడు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన జ్ఞానం ఏమిటి? నేను శరీరాన్ని కాదు అనేటువంటిది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మనిషి నేను శరీరం అని అనుకోవడం మాత్రమే కాదు, నేను ఈ దేశాన్ని అని కూడా అనుకుంటున్నాడు అనమాట. అందుకే ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఓడిపోయింది అనుకోండి భారతదేశం, వాడే ఏదో ఓడిపోయినట్టుగా, వాడే ఏదో చచ్చిపోయినట్టుగా భావిస్తాడు. చాలామంది చూస్తుంటాం ఆత్మహత్యలు చేసుకోవడం, చాలా చవక అయిపోయింది అనమాట ప్రాణం తీసుకోవడం అనేది దేశంలో. వాడి ఫేవరెట్ హీరో సినిమా ఫ్లాప్ అయిందంటే వీడు చచ్చిపోతాడు, చూస్తున్నాం వార్తల్లో. అసలు వాడేదో వాడి వ్యాపారం చేసుకుంటున్నాడు. వాడికి ఏమిటంటే వృత్తి, వాడి పనే, వాడి చేసే వ్యాపారమే సినిమా తీయడం. కానీ వీడేం చేస్తాడు, వీడు చేసే పని వదిలేసి దాన్ని చూసి వాడికి వ్యాపారం కలిగిస్తాడు అనమాట. అంటే వీడేమనుకుంటున్నాడు, నేను వాడి అభిమానిని అనుకుంటున్నాడు. వాడు వీడిని ఎలా చూస్తాడు, వీళ్ళంతా కూడా నా కస్టమర్లు అనుకుంటాడు వాడు. అంతే కదా. ఈ అనుచరులు ఎవరైతే అనుయాయులు లేకపోతే అభిమానులు అనేవాళ్ళంతా ఎవరంటే ఆ హీరోకి కస్టమర్స్ అనమాట. ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారంలో మనం పాల్గొంటూ మనం ఏమనుకుంటున్నాం, మనం మాయలో ఉన్నాం. ఇది పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం. మరి మన విద్యా విధానం ఏదైతే ఉందో ఈ విద్యా విధానం అంతా కూడా మనల్ని ప్రతిరోజు కూడా నువ్వు ఈ శరీరం 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 అనే చెప్తుంది, కానీ నువ్వు ఆత్మ అనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పట్లేదు. అందుకే ఈ రోజుల్లో పిల్లలు కూడా అవతల వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా ఏమీ భయపడడం లేదనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, రసాయనాల వల్లే కదా శరీరం తయారైంది, రసాయనాల వల్ల శరీరం తయారైంది కాబట్టి ఒక మనిషిని చంపితే ఏమవుతుంది, కొన్ని రసాయనాలని మనం తీసేసిన వాళ్ళం అవుతాం. దానికి అంత గురించి మనం అంత పాపపుణ్యాల గురించి ఏం మాట్లాడాలి అనుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూడండి, ఏవైతే మనకి వీడియో గేమ్స్ అవి వాడుతుంటారు, పిల్లలు ఆడుతుంటారు కదా, అందులో వాళ్ళు ఆడే వీడియో గేమ్స్ అన్నీ కూడా కాల్చడం చంపడమే. అందులో మీరు చూడండి, షూట్ చేయడం, లేకపోతే బాంబులు వేయడం, లేకపోతే పేల్ చేయడం. అలాంటి గేమ్స్ ఆడుతూ ఎవడైతే పెద్దవాళ్ళు అవుతారో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఏమనుకుంటారంటే, మనం ఆటలు చాలాసార్లు ఆడాము కానీ నిజ జీవితంలో ఆ ఫీల్ రావట్లేదు మనకి. నిజ జీవితంలో ఆ ఫీల్ రావాలంటే ఏం చేయాలి? అమెరికాలో ఏం జరుగుతుంది తెలుసు కదా, స్కూల్ షూటింగ్స్. లేకపోతే భారతదేశంలో ఢిల్లీలో బాంబులు పేలుతున్నాయి, ఆ కాశ్మీర్లో బాంబులు పేలుతున్నాయి, దేశం అంతా జరుగుతున్నాయి. ఇందులో ఎవరున్నారంటే కుర్రకారే, వాళ్ళంతా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళంతా ఏ జనరేషన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ విధమైనటువంటి కృత్రిమమైన జీవన విధానంలో పెరిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు లైఫ్లో ఏంటంటే ఒక ఫీల్ కావాలన్నమాట, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అర్థమైంది కదా. ఎందుకంటే వీడు ఆడే వీడియో గేమ్లో మనం చూస్తే రక్తం చెందుతుంటుంది, కానీ అక్కడ ఏం వాసన రాదు, అక్కడ ఏమో తడినట్టుగా ఉండదు. కానీ రియల్ ఫీల్ కావాలంటే నిజ జీవితంలో ఎవరినో కాల్చాలి. కాబట్టి వాళ్ళు పెద్దగా ఆలోచించారనమాట. ఏముంది, లైఫ్ కమ్స్ ఫ్రమ్ కెమికల్స్, అంతే కదా చెప్పేది సైన్స్. రసాయనాల కలయిక వల్లే జీవం వస్తుంది అనుకుంటున్నారు, అంతే. అందుకే దీని నుంచి సమాజాన్ని రక్షించడం కోసమే ఏం చేశారు, మనకి ఈ భాగవతాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు? సుఖదేవ గోస్వామి. లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది, మనం ఈ సంసారం అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఈ చక్రంలో నేను ఎందుకు పడ్డాననేటువంటి తెలియకుండా మళ్ళీ పుడుతూ మళ్ళీ మరణిస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, మళ్ళీ పుడుతూ మళ్ళీ మరణిస్తూ మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన తల్లి కడుపులోకి వెళ్తాం. అది మానవ తల్లి అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే 84 లక్షల రకాల జన్మలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ జన్మలో ఒక మానవ తల్లి శరీరంలో మనం ఉన్నాం, బయటకు వచ్చాం. కానీ వచ్చే జన్మలో మనకి మానవ తల్లి శరీరంలో మనం పుట్టకపోవచ్చు. ఈసారి ఏ సునక సోకరాదులు అంటే కుక్క పంది గేది ఎలాంటి శరీరాలకు మనం వెళ్ళాల్సి రావచ్చు. ఒకవేళ ఈ జన్మలో మనం చేసేటువంటి పనులు మనం సక్రమంగా చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, దేనికోసమైతే మనకి మానవ జన్మ ఇవ్వబడిందో దానికోసం దాన్ని సద్వినియోగపరచుకోకపోతే ప్రకృతి మళ్ళీ మనకి ఆ అవకాశాన్ని ఇవ్వదన్నమాట. తల్లిదండ్రులు పిల్లలకి పాకెట్ మనీ అవి ఇస్తుంటారు, కానీ పిల్లలు దాన్ని చెడిపోవడానికి వాడుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులు ఇస్తారా? ఇవ్వరు. అలాగే ప్రకృతి మనకి తల్లి అనమాట. ప్రకృతి నిర్ణయిస్తుంది మనకి ఏ శరీరం ఇవ్వాలి, ఏ శరీరం ఇవ్వకూడదు. కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే. కర్మణా దైవనేత్రేణ అంటే భగవంతుడు మనం చేసే ప్రతి పనిని సాక్షిగా చూస్తూ ఉంటాడు. దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే. కాబట్టి భగవంతుని యొక్క సూపర్విజన్లో
మనకి జీవికి మరొక శరీరం అనేది ఇవ్వబడుతుంది. అంటే ఈ జన్మలో మనం ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేస్తామో వాటన్నిటిని కూడా గమనించి మనకి డిసైడ్ చేస్తారు జడ్జిమెంట్ డే. ఏంటంటే వీడికి ఏ శరీరం ఇవ్వాలి. క్రైస్తవ మతంలో చెప్తారు జడ్జిమెంట్ డే ఉంటుందని. తీర్పు దినం అంటారు కదా, తీర్పు దినం. ఏమిటా తీర్పు దినం అంటే ఈ జీవితంలో మనం చేసినటువంటి పనులను అనుసరించి వీడికి ఎలాంటి శరీరం ఇవ్వాలని తీర్పిస్తారనమాట, కోర్టులో తీర్పించినట్టు. ఇప్పుడు మనకి మానవ శరీరం లభించిందంటే దాని అర్థం ఏమిటి? మనం పూర్వజన్మలో భగవత్ సంబంధమైనటువంటి లేదా మానవ జన్మ రావడానికి కొన్ని రకాల కార్యాలు మనం చేశాం. మానవ జన్మ రావాలి అన్నా, మానవ జన్మను మనం రిటైన్ చేసుకోవాలన్నా, అంటే మళ్ళీ మానవ జన్మ పొందాలన్నా మనం ఎలాంటి కార్యాలు చేయాలి అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు మనం చేయాలి. ఎందుకంటే మానవ శరీరంలో తప్ప ఇతర ఏ శరీరంలోనూ కూడా మనం ప్రత్యక్షంగా పూర్తి చైతన్యంతో భగవత్ సేవను చేయలేం. కనుక మానవ జన్మ లభించిన తర్వాత మనం పూర్తి చైతన్యంతో భగవత్ సేవ చేయకపోతే, భగవత్ సంబంధమైన కార్యాలు ఏనాడు మనం చేయకపోతే, అప్పుడు మనకి ప్రకృతి ఏ విధంగా అయితే తండ్రి పాకెట్ మనీ వేస్ట్ చేసేవాడికి మళ్ళీ పాకెట్ మనీ ఇవ్వదో, అలాగే మనకి ఏమవుతుంది, మానవ శరీరం అనేది రాదు మళ్ళీ. ఇవన్నీ మీరు అనుకోవచ్చు ఏదంటే వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నట్లే, ఏదో చూడండి ఏ పార్టీ వాడు ఆ పార్టీ గురించి మాట్లాడుతుంటాడు, ఏ ప్రొడక్ట్ వాడు ఆ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతుంటాడు కదా. అలాగే వీళ్ళు ఏదో ఇస్కాన్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది ఏదో దీన్ని ఏమంటారు, ఇది ఏదో ఒక రకమైనటువంటి వేర్పాటువాదం కాదనమాట. ఇది పరమ సత్యం, అబ్సల్యూట్ ట్రూత్. ఇవి ప్రకృతి నియమాల గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రకృతి నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఏ విధంగా అయితే ప్రభుత్వ నియమాలు అందరికీ, దేశ ప్రజలందరికీ సమానంగా వర్తిస్తాయో, అలాగే ప్రకృతి నియమాలకు ముందు హిందువా, ముస్లిమా, లేదా క్రైస్తవుడా, లేకపోతే వీడు చదువుకున్నవాడా, చదువు లేనివాడా, వాడా వీడా అనేటువంటి వ్యత్యాసం లేదు. లాస్ ఆఫ్ నేచర్ ఈక్వల్లీ అప్లై టు ఆల్. చూడండి, ప్రతి ఒక్కరికి ప్రకృతి నియమాలు సమానంగా వర్తిస్తాయి. మనిషి తయారు చేసుకునేటువంటి చట్టాలను మనం తప్పించుకోవచ్చు, కానీ ప్రకృతి నియమాలను ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని చెప్పన్నారు. కాబట్టి అజ్ఞానం అనేది అది మినహాయింపు కాదనమాట. ఇది ఎలాగంటే ఒక పిల్లవాడు అయ్యో నాకు అది మంట అని తెలియదు, తెలియక వేలు పెట్టాను, నన్ను ఎందుకు కాల్చింది మంట అంటే కుదురుతుందా చెప్పండి? నిప్పులో వేలు పెడితే తెలిసిన వాడికి పెట్టినా తెలియని పెట్టినా కాలుతుందా లేదు? ఎందుకంటే ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అజ్ఞానం అనేది మినహాయింపు కాదు. కాబట్టి మానవ జన్మ వచ్చినటువంటి వాడు అయ్యో నాకు చట్టం తెలియదు కాబట్టి తప్పు చేశానంటే ప్రభుత్వం వాడిని వదిలేదు అనమాట. ఎందుకంటే మానవ జన్మ వచ్చింది అంటే ఇది మన బాధ్యత, మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే సుఖదేవ గోస్వామి ఏం చేశారంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం మానవ జన్మ పొందాం కాబట్టి ఈ మానవ జన్మలో మాత్రమే మనం చేయగలిగిన పని ఏదైతే ఉందో దానికోసం మనం దీన్ని వాడాలి. పేపర్ వెయిట్ కింద కాగితాలు ఎగిరిపోకుండా చిన్న రాయినైనా పెట్టుకోవచ్చు. దానికోసం 1,00,000 రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనుక్కోక్కర్లేదు. అవునంటారు కాదంటారు? రాయి బెట్ట పెడితే కాగితం ఎగరకుండా ఉంటుంది, అవునా? అలాగే ఏదో కుంకుడుకాయలు కొట్టుకోవాలనుకోండి, ఈ రోజుల్లో నాకు తెలిసి ఎవరు కుంకుడుకాయలు కూడా కొట్టరండి బహుశా. దానికి రాయితో అయినా కొట్టచ్చు. దానికోసం ఒక గ్రైండర్ కొనుక్కొని ఆ గ్రైండర్లో రాయి తెచ్చి కొట్టాల్సిన అవసరం లేదు, ఏ రాయి అయినా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక యూటిలిటీ ఉంది, ఒక ప్రయోజనం అనేది ఉంది. అలాగే మానవ జన్మకి ఒక ప్రయోజనం ఉంది. అంటే మానవ జన్మలో మాత్రమే చేయదగిన పని. ప్రతి వస్తువుతోనూ వేరే 4 రకాల పనులు చేయొచ్చు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొన్నారనుకోండి, దాంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయొచ్చు, లేకపోతే క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు, లేకపోతే అందులో ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలు ఉన్నాయి. కానీ అసలైనటువంటి ఎసెన్స్ ఏంటి? ఫోన్ అంటే దేనికోసం వాడాలి దాన్ని? ఫోన్ అంటే దేనికోసం వాడాలి? కమ్యూనికేషన్ కోసం, అవునా కదా? అది అసలైనటువంటి సారం. అయితే ఈ రోజుల్లో చాలామంది ఊరికే పాటలు వినడానికి కూడా ఫోన్ కొనుక్కుంటారు, లేకపోతే ఊరికే ఏదో టైం చూసుకోవడానికి ఫోను, లేదా టార్చ్ లైట్ కోసం ఫోను. కానీ అసలు సారం ఏమిటంటే దాన్ని కమ్యూనికేషన్ చేయడం కోసం. అలాగే మానవ జన్మలో కూడా జంతువులలో చేసేటువంటి పనులు కూడా మనిషి చేయొచ్చు, కానీ దానికోసం కాదు మానవ జన్మ అనేది ఉంది. మానవ జన్మ అనేది ఉంది మనిషి మాత్రమే చేయగలిగిన ఏకైక పని ఏమిటంటే భగవంతుడి గురించి ముందు తానెవరో తెలుసుకోవడం, ఈ ప్రకృతి అంటే ఏమిటో తెలుసుకోవడం, వీటిని నియంత్రించేవాడు ఎవరో తెలుసుకోవడం, ఈ కాలం అంటే ఏమిటో తెలుసుకోవడం, ఎలా పని చేయాలి ఎలా పని చేయకూడదో తెలుసుకోవడం.
ఈ 5 విషయాలు తెలుసుకోవడం కేవలం మనిషి మాత్రమే తెలుసుకోగలడు. అందుకే మనిషి కోసం ఈ భగవద్గీత ఇచ్చారు, పశువుల కోసం కాదు. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, విలువైన మానవ జన్మని పొంది ఎవరైతే ఈ 5 విషయాల గురించి తెలుసుకోరో, ఎవరి గురించి? ఈశ్వరుడు గురించి, జీవుడు గురించి, అంటే మన గురించి, మనం ఈ కంట్రోల్ చేసేవాడి గురించి, టైం గురించి, అలాగే ఎలాంటి పని చేయాలి ఎలాంటి పని చేయకూడదు అనే దాని గురించి, ప్రకృతి గురించి, ఈ 5 విషయాల గురించి ఎవడైతే తెలుసుకోడో వాడు మానవ జన్మను వృధా చేసుకున్నవాడే అవుతాడు. ఎందుకంటే ఇది కేవలం మానవ జన్మలో మాత్రం మనం చేయగలం. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం కావచ్చు, దీన్ని సాధన చేయడం కావచ్చు, పరిష్కారం తెలుసుకోవడం కావచ్చు, కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక మిగిలినవంటారా, ఈ 5 తప్ప, ఈ విషయాలు తప్ప మిగిలిన అన్ని పనులు జంతువులు ఆల్రెడీ చేస్తున్నాయి. అందుకే మానవ జన్మ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పని చేయరో వారికి మళ్ళీ మానవ జన్మ అనేది రాదు. ఇది శాస్త్రం చెప్తుంది. అందుకని వ్యాసదేవులు వారు ఏం చేశారంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇవ్వడం జరిగింది సుఖదేవ గోస్వామి ద్వారా. దేనికోసం అంటే ఈ సంసారాన్ని తరించడం కోసం. అంటే ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకోవడం కోసం, వాటిని దాటడం కోసం పరిష్కారం ఏమిటి కలియుగంలో అంటే ఇగో ఈ భాగవతాన్ని సేవించడం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? సో కాబట్టి మా యొక్క విన్నపం ఏమిటంటే, బయట బుక్ స్టాల్ ఉంది చూడండి, అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గ్రంథాన్ని తీసుకుని వెళ్ళండి. అలాగే ఇప్పుడు మనం భాగవతం గురించి చెప్పుకున్నాం, ఇదంతా కూడా నేను చెప్పిందంతా కూడా ఒక శ్లోకమే. సో ఇలాంటివి 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఎవరైనా నిజంగా జీవితంలో, ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆనందం కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. మరి ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనేక పరిమాణాల్లో మనకి అక్కడ గ్రంథాలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి. భాగవతం సెట్ కూడా లభ్యమవుతుంది. మరి ఇది కార్తీక మాసం, ఇంకా అవకాశం ఉంది. ఈ కార్తీక మాసం అనేది భగవత్ సంబంధమైనటువంటి కార్యాలను చేయడం కోసం. మరి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరి దగ్గర అయితే భాగవతం లేదో, భగవద్గీత లేదో, లేదా రామాయణం లేదో ఇత్యాది గ్రంథాలని కూడా తీసుకోండి. తీసుకొని వాటిని చదవండి, మీ పిల్లలకు కూడా బోధించండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. ఇప్పుడు ఆరతి ఉంటుంది, తర్వాత అందరికీ కూడా మహాప్రసాదం. అందరూ ఆరతిలో పాల్గొండి ఉత్సాహంగా, తర్వాత మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి.